దయతో మామును కనికరింపుము. ప్రభువా మామును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము ఇలాకు సమాధాన నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజా నకనేను మహిని స్తుతించుచు మరే పొగడు చున్నాము. మహిమా పార్చు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతి సియోమును మోదినాలాంచెయోనేకు మహినిమా స్తుతి కృత నతనిచ్చు చున్నాము. యేసు ప్రభువా యెహోవా తనా పాపము కాదే ప్రభుడవో నీవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాదే పునేయందు పరిపూర్ణ
మహిమాతో ప్రభాలోచు నావెప్పుడు ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మా హృదయమునందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించుచు ప్రభావముతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదైత్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆరోహణం తరువాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదువుగా మనం విన్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథ వాక్య భాగము సంకీర్తన 42 మొదటి వచనం నుండి చివరి వచనం వరకే ప్రకాష్ రావు గారు వచ్చి చదువుతారు. ఆరోహణ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం దాకా ఈ విధంగా వ్రాయబడినది. 1వ వచనం ప్రారంభము. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహాల ద్వారధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గురించిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతున్నై సంచరించవలసి వచ్చిన నేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఈ వాక్యము ఇంత పర్యంతం. పత్రిక వాక్య భాగము అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం
15 నుంచి 23 వచ్చిన. పదిహేనవ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకము నుండి ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఈ పత్రిక పాఠ్య భాగము ఎంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆరోహణం ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనము వరకు. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ నుందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో బెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించున నన్ను వెదుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండరి. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలేను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు మనందరం కలిసి నికేయ విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము.
భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నమ్ముచు ఉన్నాను. ఆయన జనతైక కుమారును అద్వితీయుడు ప్రభునేసుక్రీస్తును నమ్ముచు ఉన్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలను అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడని లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకి తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతం లేదనియో నమ్ముచు ఉన్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభునకు పరిశుద్ధాత్మను నమ్ముచు ఉన్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచు ఉన్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తీసం ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధముగు బ్రతుకు కొరకు నిరీక్షించుతూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యములో ప్రవేశించినట్లుగా మనందరూ కలిసి 315వ కీర్తన ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధితో రక్షక అనే కీర్తన పాడుకుంటూ ద్వారా మనం దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ఉన్న పాటున నీ పాద సన్నిధికో రక్షక ఎన్న సాఖ్యము అన్ని మోపుగవి కరుణ్యానిధియేసు నరక్షకానిశ క్రీరరకము చెందోట భూరి దయతో నన్ను మని పిలుచుటయోని కారణ పొని ప్రేమయిని వేరే హేతువులేను నాయడా ఉన్న పాటున వచ్చుచున్నాను సన్నిధి కో రక్షక మసిబోగోవలే నామా నసమెల్లగా పేదో శాసమోహములు మాత్సల్ అసిత మగు ప్రతిదాగు తుడువం గసటు గడిగి పవిత్ర పరపున్ నసవలిడుని ప్రోక్తమేయన్ మసలకి పొడు
సిలువనిదెగని ఉన్న పాటున వాచుచున్నాను నీ సన్నిధి రక్షక వెలుపట బహయథ మొలలో పటను భయము కలిగే నెమ్మది తొలగేను పలు విధములకు సందేయములు వలన బారోటములు చేనే నలసిటు నోటుగొట్టబడిందో బలుడనై గాయములతో నిదే ఉన్నా చునాను నీ పాద సన్నిధి కడుబీదవాడన దుడనో దౌర్భాగ్యుడనో చెడిపోయే పడి ఉన్నాను సుడివడిన నామదికి స్వస్థ చెడిన కనులకు దృష్టి భాగ్యం బడయవలసిన వాణ్ణి నీచే బడయుటకు నా యొడయుడాయిదే ఉన్న పాటున వాచు చున్నాను నీ సన్నిధి రక్షక నీ భక్తోత్తమోనమే నీపై భారమో పెట్టి జీవా మార్గము కంటేనే కేవలం మగు ప్రేమ చేత జీవనాన్ని క్షమించి చేకొన్ మా వశోదిను నోచి శాంత అవసరములు నిడుదువనే ఇదే ఉన్నప చున్నాను నీ పాద సన్నిధికో దరిలేని ఉన్న పాటున్నావా చున్నాను నీ పాద సన్ని మన తండ్రి దేవునియో ప్రభువైన యేసుక్రీస్తునియో కృపయో సమాధానమి కలుగునుగాక ఆమేన్. ప్రార్థిద్దాము. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో ప్రభువా ఈ రీతిగా ప్రియ ప్రభువా ఆరోహణం తరువాత ఆదివారమున కూడుకొని నాయన నీ వాక్యమును ధ్యానం చేసుకునడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అల్పుడనైనా నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొనని
నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేసుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీకెల్లరకును ఆరోహణం తరువాతి ఆదివారపు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధి కొరకు విశ్వాసి తను దప్పిక కొని ఉండాలి. మన దప్పిక దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు. మన దప్పిక దేవుని సన్నిధి కొరకు. మనకి మానవుని జీవితంలో ఒక్కొక్కరము ఒక్కొక్క ఆలోచనలతో, ఒక్కొక్క విధమైనటువంటి ఆశలతో మనము దప్పికొని ఉంటాం. విశ్వాసి తన జీవితంలో దేవుని కొరకైనటువంటి దప్పికొని ఉండాలి. ఈ 42వ సంకీర్తనలో 2వ వచనంలో భక్తులు దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. యోహాను సువార్తలో ప్రభు అయిన క్రీస్తు యేసువారు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలు మనం చూస్తే, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఎఫెసీ పత్రికలో 19వ వచనంలో తండ్రి అయిన దేవుడు తన్ను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ 17వ వచనములో చూస్తే, విశ్వాసులకు ఒక ప్రత్యేకమైనటువంటి మనస్సు ఉండాలని, అది జ్ఞానయుక్తమైనటువంటి మనస్సు. ఏమిటి జ్ఞానయుక్తమైనటువంటి మనస్సు అంటే, లోతుగా దేవునిని తెలుసుకోవాలనేటువంటి, దేవునిని బాగా ఎరిగిన వారై, అంటే విశ్వాసు యొక్క సంబంధం దేవునితో వ్యక్తిగతంగా ఉండాలి. ఎవరికి వారు దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని, దీని కొరకు విశ్వాసి తృష్ణగొని ఉండాలని, ఈ దప్పిక లేదా ఈ ఆశ ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ఉంటుందో, ఆ వ్యక్తి దగ్గర ఒక ఆధ్యాత్మికమైన గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తిగా తను ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే యోహాను సువార్తికుడు 17వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు కదా, అద్వితీయ సత్య దేవుణ్ణి ఎరుగుట, క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుడు ఆయనను తన యొక్క భక్తులకు ఆయన బయలుపరుచుకుంటాడు అనేటువంటి సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన భక్తులకు ఆయన బయలుపరుచుకున్నప్పుడు
దేవుడు తన యొక్క విశ్వాసులను దర్శించినప్పుడంట, భక్తుడు లేదా విశ్వాసులమైన మనము దేవునిని గురించి చాలా స్పష్టంగా ఆయన కార్యములను గురించి తెలుసుకొని మనము గ్రహింపు హృదయం కలిగినటువంటి వారముగా ఉంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో అంటాడు 11వ అధ్యాయంలో, సమస్తము తండ్రి చేత కుమారునికి అప్పగింపబడింది. కుమారుడు బయలుపరిచితేనే యేసువారు, కుమారుడైనటువంటి యేసువారు మనకు తండ్రిని బయలుపరిస్తేనే, యేసు స్వామి ఆయన యొక్క ఆత్మ సంబంధమైన వరములను మనకు అనుగ్రహించితేనే, యేసు స్వామి పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తేనే, బయలుపరిస్తేనే మనము సమస్తమును పొందుకోగలమనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఎఫెసీ పత్రికలో 17వ వచనములు అంటాడు, మీ మనోనేత్రములు తెరవబడాలి, మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు హృదయ సంబంధమైన విషయాలను, అంధకారములో ఉన్నటువంటి హృదయానికి, మనసుకు, ఆ హృదయము, ఆ మనసు అంతా తెరవబడాలి. ఎందుకంటే ఒక విశ్వాసి తన భార్యను, తన బిడ్డను అరణ్యానికి పంపాడు. అరణ్యానికి పంపితే అరణ్యంలో కుమారుడు ఆకలితో కదా, అన్నపానములు లేక అలమటిస్తూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమారుడి మరణాన్ని చూడలేక తల్లి దూరంగా కొడుకును పెట్టేసి దూరంగా ఉండి చూస్తూ ఉంది. దప్పికతో కుమారుడు చనిపోబోతూ ఉన్నాడు. ఎవరామె? ఆగర్. దుఃఖపడతా ఉంది. బిడ్డ యొక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది. కుమిలిపోతా ఉంది, కృంగిపోతా ఉంది. ఆమెకు అప్పుడు హృదయ నేత్రం తెరవబడింది. ఏంటిలా ఇక్కడ దాకా నడిపించిన దేవుడు, ఇదిగో ఈ ఎడారిలో కూడా నాకు, నా కుమారునికి ఒక నీటి ఓటను, ఒక జలను ప్రవహింప చేయగలిగినటువంటి సత్యదేవుణ్ణి ఆరాధించిన నేను ఏంటి ఇలా కృంగిపోతామని చెప్పేసి ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆమె మనోనేత్రము తెరవబడితేనే ఆమె ఒక నీటి ఓటను గుర్తించగలిగింది. ప్రేమను వాళ్ళారా, అప్పుడే దేవుడు ఆమె కొరకు ఒక ఓటను సృష్టించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథములో పౌలు యొక్క 9వ అధ్యాయములో కదా, పౌలు కళ్ళ వెంట పొరలు వంటివి రాలగా కదా సౌలుగా ఉన్నాడు. దమస్కు మార్గములో, దమస్కు పట్టణములో ఆ చుట్టుపక్కలున్న క్రైస్తవులను హింసించాలని, క్రీస్తు మార్గములో ఉన్నటువంటి వారిని నాశనం చేయాలని
అదే పనిగా పెట్టుకొని వెళుచున్నటువంటి సౌలు యొక్క జీవితము, తన కళ్ళు ఏమైనాయి అంట? పొరలు గమ్మి ఉన్నాయి. పొరలు గమ్ముకొని తను చూపు లేనివాడై ఆ వంతున గురుడితనం తుండిపోతే తన్ని కదా మనుషులు పట్టుకొని పోయారు సైనికులు. ఎప్పుడైతే పౌలు యొక్క కళ్ళ నుండి ఆ పొరలు రాలినవో తన యొక్క జీవితంలో నూతన దృష్టిని పొందాడు. నూతన దృష్టి, నూతన చూపు, లేక నూతన హృదయము పొందిన వెంటనే సహోదరుడు ఏం చేశాడు? బాప్టిజం తీసుకొని దేవుని యొక్క పరిచర్య చేశాడు. ప్రేమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసువారు కూడా ఆయన మృతి పొంది తిరిగి లేచిన తరువాత ఆయన మరణమును చూసిన శిష్యులు ఏం చేశారు? భయపడి పేతురు, యాకోబు, యోహాన్లు ఏం చేశారట? వలలు తీసుకుని వెళ్ళారు. వారి వృత్తిలోనికి వారు వెళ్ళిపోయారు. తరువాత ప్రభు వారికి ప్రత్యక్షమై అక్కడ చూస్తే ఈ అమ్మాయి గ్రామమున ఆయన వారితో కూర్చొని ఆయన ఏం చేశాడట? రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు ప్రభువుగా ఆయనను గుర్తించి ఆయన యొక్క పునరుద్ధానమును, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని వారి హృదయములో జ్ఞాపకం చేసుకొని గ్రహించుకొని వారి హృదయములో ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన శక్తిని గురించి వారు ఆలోచన చేయడము మొదలుపెట్టారో వారు విశ్వాస జీవితంలో ప్రభువుని లోతుగా ఆసక్తికరంగా విశ్వసించి ప్రభువును గురించినటువంటి అవగాహన, ప్రభు కొరకు ఆఖరికి ఎంతవరకు వీళ్ళు వెళ్ళిపోయారంటే యేసు వారిని గురించి ఆయన యొక్క పునరుద్ధానమును గురించి, ఆయన దేవుని కుమారుడు, దేవుని చేత ఈ లోకమునకు పంపబడినటువంటి వాడు, ఆయనకు పునరుద్ధార శక్తి కలిగినటువంటి తండ్రి అని ప్రకటించకుండా మేము ఈ లోకంలో ఉండలేం. క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించుట కంటే వారి ప్రాణములు ఏమాత్రము వారికి గొప్పగా వారు ఎంచుకోలేదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోవాలి, జూయిష్ కూడా మనం చూస్తే హెబ్రీ పత్రికలో 3:15 ఉంటుంది. వారు ధర్మశాస్త్రమును చదివేటప్పుడట వారు తలల మీద వేసుకుంటారు, ముసుగును, ముఖానికి ముసుగు ధరిస్తారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ముసుగు మనలను ప్రభు యొక్క దగ్గరకు రావడానికి, ప్రభువుకి సమీపముగా ప్రభు కొరకు మనము బ్రతకకుండా, ఏ అలవాటైతే, ఏ ఆలోచన అయితే, ఏ బలహీనత అయితే, ఏ సమస్య అయితే, ఏ రోగమైతే, ఏ అంధకార చీకటి శక్తుల ప్రభావం అయితే మన యొక్క జీవితాలలో ముసుగుగా ఉన్నదో ఆ ముసుగును మనము తీసివేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రికలో 14వ వచనంలో చూస్తే విశ్వాసులకు క్రీస్తు ప్రభులో వారసత్వం ఉంది. వారసులు, పరలోక హక్కుదారులు, దాన్ని వారు గ్రహించాలి. అంటే ఏంటంటే
మన యొక్క ఆసక్తి అథారిటేటెడ్గా నీ ఆసక్తి ప్రభుని వెంబడిస్తున్నటువంటి నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ఒక అధికారముతో కూడినటువంటిదిగా ఉండాలి. అంటే ఏంటి? అది రావాలంటే ఏం చేయాలా? దావీదు భక్తుడు తెలియజేసిన రీతిగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తనలో దేవునికి దూరమై, ప్రార్థనకు దూరమై, ఆయన సన్నిధి కొరకు తృష్ణగొని ఉన్నట్లుగా దాన్ని దుప్పి గనక నీటి కొరకు. అక్కడ చూస్తే నీటి వాగుకి దుప్పికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెలియజేస్తూ దావీదు భక్తుడు ఇక్కడ రాస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ 42వ సంకీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఈ 42వ సంకీర్తన కోరహు కుమారులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఈ అనుభవం ఉంది. కోరహు కుమారులు, కోరహేమో శపించబడి చనిపోయాడు. ఆయన కుమారులు, ఆయన భార్య బిడ్డలందరేమో దేవుని యొక్క సన్నిధిలో మరి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా. కోరహు కుమారులు దేవాలయపు ఆరాధనలో దావీదు మహారాజుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వారు ఒక అద్భుతమైన క్వైర్గా ఉండి వారు మంచి సంగీతాన్ని ఇస్తూ దేవునిని మహిమపరిచినటువంటి అద్భుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆ హిస్టరీ అంతా కూడా మనం చూడగలం ప్రియమైన వారలారా. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు, ఈ అద్భుతమైనటువంటి ఈ మాటలు కనుక మనం చూస్తే, ఈ కీర్తన దావీదు శ్రమలలో ఒంటరితనములోని ఒక అనుభవం. ఈ అనుభవాన్ని కోరహుల కుమారులకు తెలియజేసి దావీదు ఈ కీర్తన రాపించాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ శ్రమలలో, శోధనలో దావీదుకి ప్రక్కన ఉన్నటువంటి వారు ఒక క్వశ్చన్ వేశారు. 3వ వచనంలో, ఇన్ని బాధలు భయాలు నీకు వచ్చాయి కదా, నీ దేవుడు ఏమాయను? నీ దేవుడు ఏమయ్యాడయా అనగానే దావీదుకి భయంకరమైనటువంటి దుఃఖం, ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చిందన్నమాట. అప్పుడు అంటాడు కదా, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, కృంగిపోవద్దు, దేవుని వద్దకు వెళ్ళాలి, ఆయన మీద నమ్మకము కలిగి ఉండాలని తను గొప్ప నిర్ణయానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళ 11వ వచనంలో మనం ఆ మాటలు చూస్తాం. అయితే శత్రువులు దావీదుని వెతుకుతూ ఉన్నారు. వారి నమ్మకం ఏంటంటే, తప్పనిసరిగా దావీదు దేవుని సన్నిధికి వస్తాడు, ప్రార్థనకు వస్తాడు, అక్కడ కాపు వేసి దావీదుని అంతం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేస్తారన్నమాట. అయితే ఆ ప్లాన్ దావీదుకి తెలిసి ఇక వెళ్ళడానికి కష్టతరమైన పరిస్థితులు. ఆ యానిమల్ ప్లానెటా ఏదో ఒక ఛానల్ వస్తుంది కదా, దానిలో చూస్తే
నీటి మడుగులో ఏముంటుంది, మొసళ్ళు ఉంటాయి కదా, దాని ప్రక్కనే కొంచెం చాటుగా కొన్ని సింహాలు, పులులు అలా నక్కి ఉంటాయి. దేనికోసం? జింకలో దుప్పులు ఏమైనా వస్తే వాటి మీద పడి దాడి చేయటానికి. ఆ దుప్పి కనుక వచ్చిందనుకోండి, నీటిలో దిగుతూ ఉంటేనేమో సింహం చంపిద్ది, సింహమో పులో. నీటిలో దిగితే మొసలి చంపేస్తుంది. ఒడ్డునేమో పులికి ఆహారం అయింది, నీళ్ళలోనికి వెళితేనేమో ఈ సింహాలు లేనటువంటి ప్రదేశంలో బాగా మేత మేయాలని ఆ చెట్ల పొదల్లో అది పోయి ఆహారం మేస్తా ఉందనుకోండి, అప్పుడు ఎవరికి బలి అయ్యిద్ది? వేటగాడు కదా. వేటగాడు విల్లు తీసుకొని చూస్తూ ఉంటాడు. ఒక దుప్పి గనక, జింక గనక దొరికి దాన్ని చంపుకొని భుజాన్ని వేసుకుని వెళదామని. ఇలాంటి భయంకరమైన క్రూర మృగాలు పొదల్లో దాక్కొని నీటిలోనేమో, నీటి మనుగుల్లోనేమో ముసల్లో అదును కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళకపోతేనేమో దప్పికతో చచ్చిపోద్ది, వెళితేనేమో వీటికి ఆహారమైంది. ఇలాంటి భయంకరమైన, ఇలాంటి చక్ర దిగ్బంధ పరిస్థితుల్లో దుప్పి ఎలా ఉందో దావీదు కూడా అలాగే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడు దేవుని మీద ఆధారపడ్డాడు. శత్రువులు చుట్టూ, శత్రువులేమో పొంచి ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నామని బాధ. పండుగను ఆచరిస్తూ ఉన్నారు, పండుగకి వెళ్ళాలా, పండుగను ఆచరించాలనేటువంటి తపన, ఆ తృష్ణ తన జీవితంలో ఎక్కువగా ఉంది. వెళితేనేమో శత్రువులు ఆయన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒంటరి జీవితములో, ఈ ఒంటరి బ్రతుకులో, ఈ జటిలమైనటువంటి సమస్యలో దేవుని పాద సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో కూడా పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడు సానుకూలంగా ఉంటాయి అని అనుకోకూడదు. ప్రతికూల పరిస్థితులు, చాలామంది ఈ టెన్షన్స్ తట్టుకోలేక ధైర్యం కలిగిన మగవాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బలహీనతలకు అలవాటు అయిపోతా, బెండ్ అయిపోతా ఉంటాయి. స్త్రీలేమో మానసికంగా, మెంటల్గా ఆలోచన చేసి మరీ ఎక్కువ బాధలు వచ్చేసినాయి అనుకోండి, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, వేస్ట్ అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. బలహీనమైపోతాం. నువ్వు ఎంత మంచిగా వెళ్తున్నా ఏదో ఒక రీతిగా సమాజ పరంగానో, కుటుంబ పరంగానో, బిడ్డల పరంగానో, ఉద్యోగంలోనో, ఉద్యోగ పరంగానో, స్నేహితుల పరంగానో ఏదో ఒక రీతిగా మానవుని యొక్క జీవితాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి ఫీలింగ్స్ కదా. అక్కడ చూస్తే రకరకాలైనటువంటి ఎమోషన్స్తో భారతదేశ క్రైస్తవ సంఘము హింసించబడతా ఉంది. ప్రపంచ క్రైస్తవ సంఘము దూషించబడతా ఉంది, హత్య గావించబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణమంట నీటి కొరకు
ఆకలి దప్పులు కలిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఆయన జవాబునిచ్చే వరకు, దేవుడు నిన్ను బలపరిచి సమస్యలలో శోధనలో నీకు విజయాన్ని ఇచ్చే వరకు నీవు ప్రార్థించాలి. దేవుడు జవాబు ఇవ్వడు అని అంటే మనం ఆ స్థాయికి వెళ్ళలేదని గ్రహించాలి. అర్థమైందండి? దేవుడు మాట్లాడతాడు, దేవుడు నిన్ను స్పర్శిస్తాడు, తాకుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నామనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేయగానే ఆయన బలము చేత నీవు నింపబడతావు. ఆయన యొక్క శక్తి చేత మనము నింపబడతాం. ఆయన మనలను బలపరుస్తాడు. నమ్ముతున్నారా? ఆయన మనలను ఆయన ఏం చేస్తాడంట? ఆయన బలముతో మనలను బలపరుస్తాడు. అందుకనే ప్రియమైన వారలారా, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అక్కడ చూస్తే నలుదిక్కుల శత్రువులు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మనం చూస్తే ప్రభు యొక్క సన్నిధి కొరకు తృష్ణగొని ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితం. ప్రభు ఏమన్నాడు? దప్పికొనిన వారలారా, ఏమన్నాడు? నీళ్ళ యొద్దకు రండి, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు ఎప్పుడునో దప్పిక కొనడు అని ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పర్ణశాలల పండుగ, ఆ పర్ణశాలల పండుగలో ప్రభు ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు ఆ పండుగలో పాల్గొని యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో 37వ వచనంలో, ఎవడైనాను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానం. అక్కడ చూస్తే మత్తయి సువార్తలో కూడా ప్రయాసపడేటువంటి వారులారా కదా, ప్రయాసపడి భారము మోయుచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండయ్యా. అక్కడ మనం చూస్తే సువార్త వాక్య భాగములు కదా, సువార్తల్లో ప్రభు మన ఆధ్యాత్మికమైన దప్పికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసురాలిగా నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే దేనిని గూర్చి నీ దప్పికున్నది జ్ఞాపకం చేసుకో. దేనిని గూర్చి నీ ఆసక్తి. దేవుడు నీ వృత్తిని మానేయమంటలా. దేవుడు నీ వృత్తిని, నీ కుటుంబాన్ని, ఈ లోకములో ఆయన ఇచ్చినటువంటి ఆ దీవెన, కుటుంబ జీవితము, ఉద్యోగము, నీకు ఇచ్చినటువంటి వ్యాపారం, లేదా నువ్వు చేసేటువంటి ప్రతి వృత్తి అది దేవుని చేత ఆశీర్వదింపబడింది. జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి కదా. ఫలించి అభివృద్ధి నొందాలి మనం. అలా చేస్తూ నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవునిని గూర్చినటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆయన అనుగ్రహించేటువంటి, ఆయన ఏ దప్పికను నీకు ఇస్తూ ఉన్నాడో నువ్వు గ్రహించాలి. యెరూషలేములో జరిగే ప్రధాన పండుగల్లో పస్కా అబీబు నెలలో 14వ తేదీ, అనగా పర్ణశాల పండుగేమో 7వ నెలలో, అంటే అక్టోబర్లో ఆ ప్రాంతంలో వస్తుంది. అక్కడ మనం చూస్తే యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పండుగకు వెళ్ళాలా.
కాబట్టి ప్రేమిన వారలారా, ఈ పండుగలో ప్రభు దప్పికను తీర్చడానికి మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాటలు ఈ పర్ణశాల పండుగలో ఉద్దేశం ఏంటంటే, యూదులు ఈ పండుగలో వారి గృహాలను విడిచి బయటకు వెళ్ళి చెట్ల కొమ్మలతో, చెట్ల ఆకులతో వారు ఒక పందిరిగా ఒక నివాస పందిరిగా వేసుకొని వాటిలో యూదులు నివసించాలి. నివసిస్తూ ఆ చెట్ల ఆకుల్లో గుండా, ఆ ఖాళీల్లో గుండా వీళ్ళు ఏం చేయాలంటే ఆకాశాన్ని చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎట్లా అంటే, ఈజిప్టులో నుండి దేవుడు వారిని ఆ బానిసత్వంలో నుండి ఎలా తీసుకుని వచ్చాడో, బానిసత్వంలో నుండి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విడుదల, దానిని జ్ఞాపకం చేసుకొనిచు దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమిన వారలారా, రెండోది ఏంటంటే, దేవుడు పెంతెకోస్తు అనుభవాన్ని, అనగా ఆయన తన ఆత్మచేత వారిని నింపి నడిపించేటువంటి విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారై ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతున్న మాటలవే ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక. ఈ పర్ణశాలల పండుగను ఆచరించిన తరువాత వారు పెంతెకోస్తు పండుగను ఆచరిస్తారు. పెంతెకోస్తు పండుగ అనుభవం మనకు తెలుసు. అక్కడ చూస్తే అగ్రికల్చర్ సిగ్నిఫికెన్స్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమృద్ధి అయినటువంటి పంటలను వారికి ఇవ్వడమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పంటలు, ఆత్మ సంబంధమైనటువంటి పంటను దేవుడు అనుగ్రహించిన విధానము మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దప్పిక ఆత్మీయమైనటువంటి దప్పికగా, ఆత్మ సంబంధమైనటువంటి సంపదను మనము పొందుకునేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరములో 10వ అధ్యాయము 4వ వచనములో అక్కడ చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారట. ఎలయనగా తమ్మును వెంబడించిన వారు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోవేలు గ్రంథంలో 3:18 ఆ దినమందు పర్వతముల్లో క్రొత్త ద్రాక్షారసము, కొండల్లో పాలు పారును. అక్కడ చూస్తే యూదా నదులన్నిటిలో నీటి ఊట యెహోవా మందిరములో నుండి ప్రవహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుని మందిరములో నుండి దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఓటను నీవు ఆస్వాదించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆత్మతో నీవు నింపబడాలి. ఆత్మ సంబంధమైన జీవితం
క్రీస్తు అనేటువంటి బండలో నుండి, అందుకని ఆయన అంటున్నాడు కదా, నేనిచ్చు నీరు త్రాగువాడు, నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బలహీనముగా, అక్కడ చూస్తే సమస్యలతో నిండిపోయి ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు మన సమస్యలను తీసివేసేవాడు. దేవుడు మనము అక్కడ చూస్తే దావీదు పండుగను ఆచరించడానికి వెళ్లకుండా వంతును ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే శత్రువులందరినీ కూడా దేవుడు హతం చేశాడు. తన శత్రువులందరినీ కూడా దేవుడు హతం చేసి తనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడు? తప్పించి వేశాడు. భయములో నుండి దేవుడు తప్పించటం, భయపడిన సమయంలో మన దప్పిక ఏమిటంటే, దేవుడిచ్చేటువంటి దప్పిక ఏమిటంటే, దేనిని గూర్చి అయితే నీవు భయపడుతున్నావో దానిని ఆయన సమూలముగా నాశనం చేసేసి, తీసివేసి, హతము చేసి నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రియమైన వారలారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బండను చీల్చినప్పుడు 105వ కీర్తనలో నీటి ఊట వచ్చింది. ప్రభు యొక్క ప్రక్కను చీల్చినప్పుడు, బళ్ళెముతో ప్రభు యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు, ప్రభు యొక్క ఆ శరీరమును ఆ బళ్ళెము చీల్చుకొని వెళ్ళినప్పుడు అదట ఇటు పొడిస్తే ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఈ గుండె వరకు వెళ్ళింది. ప్రభు యొక్క గుండెలో ఉన్న పొరలు దిగిపోయి ఆయన గుండెలో నుండి ఏమొచ్చేసిందంట? నీరును రక్తమును బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, ఆయన రక్తము మన పాపముల నుండి మనల్ని ఏం చేసిద్దంట? శుద్ధులుగా చేసింది. నీరు అక్కడ మనం చూస్తే మన యొక్క ఆధ్యాత్మికమైన దప్పికను తీర్చడానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘము క్రీస్తు రక్తములో కడగబడిన మనము క్రైస్తవ బిడ్డలుగా ఆయన రక్తములో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రములను ముంచితే, రక్తంలో ముంచితే షర్ట్ ఎలా అవ్వాలా? బట్టలు ఎలా అవ్వాలా? రక్తంలో ముంచితే ఎలా అవ్వాలా? ఎర్రగా అవ్వాలి. కానీ క్రీస్తు వారి రక్తములో ముంచితే ఏమైనాయి అంట? అవి హిమము కంటే కదా, కెంపు వలె హిమము కంటే అవి ఎలా ఉన్నాయంట? తెల్లగా ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకతదే. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ వారి యొక్క జీవితాలను ఆయన రక్తములో బాగుగా ఉడుకుకొని తెలుపు చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రేమన వారలారా, ఈరోజు మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ ఎవరమైతే కలిగి ఉంటామో, ఆయన శిలువ మరణములో ఆయన శరీరములో నుండి కారిన రక్తము, నీరు మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మన దప్పిక తీర్చడానికి ఆ నీరు రమ్మని పిలుస్తూ ఉంది. మన యొక్క పాపములు, మన యొక్క రోత జీవితము, పాప జీవితమును కడిగి వేయడానికి ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? మన యొక్క జీవితాలను తెలుపు చేసుకోవాలని ఆయన రక్తం ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
నీవు క్రీస్తు వారిగా ఉండాలంటే ఆయన పరలోకపు ఆధిక్యతను లేదా ఆయన పరలోకపు వారసత్వములో వారసురాలిగా మనము ఆయన చేత స్వీకరించబడాలంటే ప్రభు బల్లలో మనము పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నాం. ప్రభు బల్ల మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళిద్ది? ఎక్కడ తీసుకెళ్ళిద్ది? నిత్యశివములోనికి తీసుకుని వెళ్తుంది. మనం ఏదో రొట్టె ద్రాక్షారసం తాగుతున్నామని కాదు. ప్రభు యొక్క బల్ల. ఎందుకని? ఎవరికైతే కొరింథీ పత్రికలు అంటాడు కదా, ఎవరికైతే దీనిలో పాలుండదో అట్టివాడు పరలోకములో అట్టివానికి పాలు పంపులు ఉండదంట. ప్రియమైన వారలారా, యోహాను సువార్తలో కూడా తెలియజేసిన మాటలవే. కాబట్టి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు గనుక మన యొక్క దేహములను, మన ఆత్మలను, మన జీవితాలను మనము కడుగున వారమై ఆయనిచ్చు నిజమైన దప్పికను మనము పొందుకున్న వారమై ఆయన యొక్క జీవజలమును మనము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన యొక్క నడిపింపు ద్వారా దప్పిక తీర్చుకున్న వారముగా మనం ఉండి ఆయన సన్నిధిలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నడిపింపు నిత్యము మీ జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమెను సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలివుడునుగాక. ఆమేన్. దేవానాయ శోదా స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో. దయచేసి కూర్చోండి. మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను మహోపకారం తలంచుచు దేవునికి కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి కానుకలు దశం భాగంలో ప్రభు సన్నిధి తీసుకుని వచ్చి మీ అర్పణ సమర్పించవలసిందిగా కోరుచూ ఉన్నాను.
ప్రార్థన చేసుకుందాం. మహోగరుడ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేళ్లను మహోపకారం తలంచు. ప్రియ ప్రభువా, మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుండగా మీ కృపా సహాయం మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జీవాధిపతి నిశ్చలవాసి వీరి ఉద్యోగాలలో కలిగి ఉన్న ప్రతి వృత్తిని తండ్రి మీరు ఆశీర్వదిస్తూ నీ కృపలో తండ్రి వర్ధిల్లింపజేస్తున్న విధానం బట్టి ఓ ప్రభువా, ఇదిగో తండ్రి వారి ఉద్యోగ జీవితంలో తీసుకుని వచ్చిన దశం భాగం బట్టి వందన. కావలసిన మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, చదువుల్లో మీరు తోడుగా నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఓ ప్రభువా, మంచి జ్ఞానం, తెలివివేకాన్ని బిడ్డలకు ఇవ్వండి. అలాగే తండ్రి, ఈ రోజు నాన్న బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుని బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఆశీర్వాద యోగ్యమైన సంవత్సరముగా నాన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇంకను అనారోగ్యము, అస్వస్థలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన స్వస్థను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు. వారి నూతన బలము, నూతన శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ, ఇంకను ప్రభువా, వీరి జీవితాలలో ఏ మేళ్లతోనైతే నీవు నింపి నడిపించావో ప్రభువా, ప్రతి మేలును బట్టి నాయన ఓ తండ్రి, కుటుంబాలకు మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఓ ప్రభువా, మీ యొక్క నాయన మహోన్నతమైన కార్యములతో నాయన బిడ్డలు నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఈ రోజు మరి సంఘంలో ఒక క్రొత్త జంట మన మధ్యకి వచ్చారు. మరి ఒకసారి అటు తిరగండి మీరు ఇద్దరు. అజయరాజు గారి కుమార్తె, అల్లుడు విజయరాజ్ హవిల. ఓకే, ఇటు తిరగండి. మరి మొన్నటి దినాన 10వ తేదీ వీరి వివాహము మంచిగా జరిగింది. దేవుడు ఈ యవ్వన బిడ్డలిద్దరిని కూడా భార్యగా, భర్తగా ఆశీర్వదించాడు. మరి మొదటిసారిగా వీరు సంఘానికి వచ్చారు కాబట్టి వీరి నిమిత్తము సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలని, సంతానంతో, సంపదలతో, ఆరోగ్యాలతో మీరు ఆశీర్వదింపబడాలని మరి మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, ప్రేమగలిగిన తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా నూతనంగా జతపరచబడిన దంపతులు విజయరాజ్, హవీల, ఈ బిడ్డలను తండ్రి భార్యగా, భర్తగా మీరు నాయన బిడ్డలు మీరు ఆశీర్వదించారు. స్తోత్ర. కృపగలిగిన దేవా, మీరు ఉద్యోగాల్లో మీరు తోడుగా నడిపించండి. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి ఆరోగ్యాలతో, సంతానంతో, సిరి సంపదలతో బిడ్డలు తండ్రి మీరు వర్ధిలింప చేయండి. సంఘ సహవాసంలో ఓ ప్రభువా నాయన మాదిరికరమైన కుటుంబముగా ఓ ప్రభువా ఈ బిడ్డలు దీవించబడినట్లు కృపంగా ఇచ్చేయండి. అనేకమైన మేళ్లతో నింపండి, తృప్తిపరచండి. వీరి ప్రార్థనలు సఫలం చేయమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయాలా? ప్రార్థన పూర్వకం కొనసాగాల? ఏంది? బాగా ప్రార్థనలో ఉండాలి. మీరు మాదిరికరమైన కుటుంబంగా ఉండాలా? ఓకే, థ్యాంక్ యూ. పాడుచుండగా సంఘ కానుకలు సేకరించుకుందా? ప్రత్యేక పాట పాడేవాళ్ళు ఉన్నారా? లేకపోతే 447వ పాట పాడతారమ్మా? రండి రండి.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీవు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములు. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములు. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. థ్యాంక్ యూ తల్లి. నీకేచో అర్పణలు నీవే మాకే చేతే
నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నాయన ఈ విశ్రాంతి దినముని రీతిగా కూడుకొని ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రియ ప్రభువా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో సంఘము నాన్న నీ వాక్యమునకై, ఓ తండ్రి నీ సన్నిధికై, ఓ తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా నేను వెదుకుటకు నాన్న తృష్ణగొని ఉండగా ఆశపడిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడవు గనుక ప్రభువా, ఓ తండ్రి నీ ఆత్మ చేత బిడల జీవితాల్లో నాయన నీ జీవము చేత, ఓ తండ్రి ప్రభు నీ జీవజలము చేత, ఓ తండ్రి నీ బలము చేత, నీ శక్తితో నాయన బిడల యొక్క తృప్తిని తండ్రి మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఇదిగో తండ్రి బిడల యొక్క దప్పిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియ బిడలు తండ్రి చేయించు ఉన్నటువంటి ఉద్యోగములను బట్టి, వ్యాపారులను బట్టి, ఓ ప్రభు బిడ్డలు కలిగి ఉన్న వివిధ రకాలైన వృత్తులను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి బిడ్డలు మీరు కాచి కాపాడండి, బలపరచండి తండ్రి. ఓ తండ్రి, ఇదిగో నాన్న వారి యొక్క వృత్తులలో వారికి కావలసిన నీ పరమాశీర్వాదములు మెనుగు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగలిగిన దేవా, హాయిర ఆరోగ్యములతో నింపి నడిపించండి. సంతానము కొరకు ఎదురు చూసే బిడ్డలకు సంతానం మీరు అనుగ్రహించండి. ఓ తండ్రి, గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యమును, ప్రసూతి సమయంలో సుఖమైన ప్రసూతినివ్వండి. ఓ ప్రభు, ఇదిగో నాన్న చంటి బిడ్డలు బాధితులు దీవించండి. వృద్ధులను మీరు కాచి కాపాడండి. వివాహముల కొరకు సిద్ధపడిన బిడ్డలు సిద్ధం చేయండి నాయన. ఉద్యోగముల కొరకు తండ్రి నాన్న ఎదురు చూసే బిడ్డలకు తండ్రి మీరు తండ్రి ఉద్యోగములను మీరు అనుగ్రహించండి. ఈ దినము నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయిచున్న నాయన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, నూతన శక్తితో నూతన ధైర్యంతో బిడ్డలు నింపి మంచి ర్యాంక్స్ నాయన బిడ్డలకు నాన్న మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్ర. చదువుతున్న విద్యార్థులకు కావలసిన మంచి జ్ఞానం, తెలివి, వివేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. సండే స్కూల్ మినిస్ట్రీ నాయన, అలాగే తండ్రి ఉమెన్ సమాజ్ మినిస్ట్రీని తండ్రి మీరు దీవించండి, బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, కృపగలిగిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రాలయ. ఇదిగో ప్రభా, ఎందరైతే ఎట్టి అవసరతతో ఉన్నారు బిడ్డలకు అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఇదిగో తండ్రి రేపటి దినం జరిగేటువంటి ఎలక్షన్స్లో ప్రభా, ఇదిగో తండ్రి నీ సన్నిధికి నీ చిత్తమునకు అనుకూలమైనటువంటి ప్రభుత్వమును తండ్రి దేశంలోనూ రాష్ట్రంలోనూ నాయన మీరు ప్రభా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఓ తండ్రి, భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసలు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసలు నాయన నీ నామంలో కొట్టివేయబడినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఇదిగో తండ్రి రేపటి దినం జరిగేటువంటి రాష్ట్రంలో నాయన జరిగేటువంటి ఎలక్షన్స్లో ఏ విధమైన నాయన హింస లేకుండా, హింసాత్మకమైనటువంటి పరిస్థితులు లేకుండా శాంతియుత వాతావరణంలో, సమాధానయుక్తమైన వాతావరణంలో చక్కగా ప్రభా నాయన ఎలక్షన్స్ జరుగునట్లు మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. జీవం కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలయ. ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నటువంటి ప్రభా మా సంఘ బిడ్డలను బట్టి నాయన, ఓ తండ్రి ఎలక్షన్ డ్యూటీస్ కొరకు ప్రభా ప్రయాణము చేస్తున్న బిడ్డలు, ప్రయాణం చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. రే ప్రభు, ఇదిగో తండ్రి క్షేమకరమైన ప్రయాణం బిడ్డలకు మీరు నాన్న అనుగ్రహించండి. ఏ విధమైన ఆటంకములు, ప్రమాదములు, ఓ తండ్రి ఏ విధమైన అల్లర్లు ఆయన బిడ్డ మీద లేకుండా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తోత్రాలు. రే ప్రభా, ఇదిగో తండ్రి నాయన విదేశాల్లో చదువుతున్న బిడ్డలను బట్టి, దూర ప్రాంతంలో దూరదేశంలో ఉన్న బిడ్డలు నాయన, చదువుల్లో ఉన్న బిడ్డలు, ఉద్యోగంలో కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, H1B వీసాల కొరకు ఎదురుస్తున్న బిడ్డలు నాన్న మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోనండి. కావలసినటువంటి మీ యొక్క నడిపింపు నాయన, మీ కాపుదల, మీ భద్రత నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తోత్రాలు. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి నీ బలలో పాలు పంపులు పొందవచ్చున్న సంఘమును మీ ఆత్మతో నింపండి, బలపరచండి. అనారోగ్యము, అస్వస్థ ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి,
సంపూర్ణమైన ఆరోగ్యం, బలము, శక్తిని ఇవ్వండి. నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి కానుకను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలయ. ఇదిగో తండ్రి, రెట్టింపు ఆశీర్వాదాలు నీ ప్రియ బిడ్డలకు మెండుగా దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని ఓ ప్రభు. ఇదిగో తండ్రి, ఈ రోజు నాయన ప్రపంచ నాయన మదర్స్ డేని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. పిల్లలకు కావలసినటువంటి నాయన మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. కుటుంబముల కొరకు, అలాగే బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు నాయన ఇదిగో తండ్రి, వారి అభివృద్ధి కొరకు నాయన తల్లులు ప్రభు ఇదిగో తండ్రి, సంఘమ కొరకు ఓ ప్రభు నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి నాయన, ప్రతి తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నూతన ఆరోగ్యమును, నూతన బలమును, నూతన శక్తినివ్వండి. స్త్రీ యొక్క ప్రార్థన సంఘములో చాలా ముఖ్యమైనది కనుక ప్రభువా, సంఘ సహవాసంలో నాయన ఇదిగో తండ్రి ఓ ప్రభు, వివాహమైనటువంటి ప్రతి స్త్రీ నాయన సంఘములో నాయన ఒక మూల స్తంభముగా ప్రభువా, ప్రార్థన యోధో రాండ్రుగా నాయన బిడ్డలు ప్రభువా తీర్చిదిద్దబడేటువంటి కృపను దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదినాహాన్ని దయచేయము. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోనికి తెగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్స్ గమనించండి. కొన్ని అనౌన్స్మెంట్స్ గమనించండి. గత వారపు కానుక 21,210 రూపాయలు. 21,210 రూపాయలు. అలాగే సాయంకాలం 5 గంటలకి సండే స్కూల్ ఉంది కనుక చిన్న బిడ్డలు రెడీ చేసి పంపవలసింది కోరుచున్నాం. అలాగే శుక్రవారం 7:30 గంటలకు ప్రతి శుక్రవారం ఉమెన్ సమాజ్ ఆరాధన ఉంది కనుక మరి స్త్రీలు గమనించి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని దైవాశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కూర్చున్నాను. అలాగే ఈరోజు మదర్స్ డే కాబట్టి వివాహమైన తల్లులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పోయిన సంవత్సరం అయితే పూలు తెచ్చారు. అశోక్ ఉన్నాడు, ఆమెను చూస్తూ ఉన్నాను. మరి డేకన్ గారు లేరు, ఆయన ఇంటికి తెచ్చేవాడు కాబట్టి అప్పే. మరి వచ్చే సంవత్సరం 2 గిఫ్ట్లుగా ఇస్తారు. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అయితే గిఫ్ట్ లేవు, పోయిన సంవత్సరం తెచ్చారు, సంతోషం. మీ అప్పు తీర్చుకుంటారు. అయితే వివాహమైన తల్లులందరూ ఒక నిమిషం లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. మదర్స్ డే సందర్భంగా ప్రార్థన చేస్తే, ఎందుకంటే కుటుంబ భారంతో పాటు, బాధ్యతతో పాటు సంఘం యొక్క భారము, బాధ్యతగా తీసుకొని ప్రార్థన చేస్తారు మీరు. కాబట్టి మీకు మరి ఎప్పుడు కూడా రుణస్థులమే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఘనుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్ర. మదర్స్ డే సందర్భంగా నాయన సంఘంలో ఉన్న స్త్రీలను ప్రత్యేకించి నీ సన్నిధిలో ఎత్తిపట్టుచు ఉన్నాం. ప్రియ ప్రభువా, ఇదిగో తండ్రి, కుటుంబము కొరకు, సంఘ సహవాసము కొరకు, బిడ్డల అభివృద్ధి కొరకు, ఓ ప్రభువా ఇదిగో తండ్రి, భర్త యొక్క ఆరోగ్యము, క్షేమము కొరకు, ఉద్యోగము కొరకు, ఓ ప్రభువా వీరు చేసేటువంటి ప్రార్థనలో, కుటుంబమును కట్టుటలో వీరు నాయన కలిగి ఉన్నటువంటి బాధ్యత, ప్రార్థనను బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్ర. నీ ప్రియ బిడ్డలను తను మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యమును, క్షేమమును మీ కాపుదలనిచ్చి నడిపించమని, వీరి ప్రార్థనలు సఫలం చేయమని, మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని, ప్రపంచంలో ఉన్న నాయన ఇదిగో తండ్రి స్త్రీలందరినీ తండ్రి ఓ ప్రభువా మీ కృపలో కాచి కాపాడి ఆయురారోగ్యాలతో నింపి
మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసువారి అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీ తోడుగా నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అమ్మ. కూర్చో. డేకరం గారు గ్రీట్ చేస్తారు. అమ్మ తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. పాష గారు ఒక చిన్న మాట అన్నారు, దానికి సవరణ ఇద్దామని వచ్చాను. అశోక్ గారి డేకన్ ఉంటే తెచ్చేవాళ్ళు, లేకపోతే అందుకని తేలేదు అని అన్నారు. ఇద్దరం కలిసే తెస్తామండి. మెయిన్ అశోక్ నేను ఏది చెప్తే అదే చేస్తారు. కాబట్టి మీరు ఇద్దరు అట్లా అనొద్దు, అలాగా కాదు, కుదరలేదు తేలేదు. ఒకసారి ఇట్లానే మేము తీసుకొచ్చి షాల్స్ కప్పి ఇంటింటికి వెళ్ళి షాల్ కప్పి వచ్చాం. అయితే ఏమన్నారంటే చున్నీలు తీసుకొచ్చారని అన్నారు. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అసలు అవన్నీ కప్పటలు, లేకపోతే మదర్స్ డే రోజు అందరి ఇళ్ళకెళ్ళి అందరికి గుర్తే అందరికి సన్మానం చేసాం. రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న వాళ్ళకి సన్మానం కూడా చేసి మేము వచ్చాం. సరే సంతోషంగా ఏదో ఇస్తే ఏంటి సున్నీలు తీసుకొచ్చి కప్పారు అని అన్నారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మానుకొని ఓన్లీ ప్రేయరే చేపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అంతేగాని అశోక్ ఉంటే తెస్తాడు, ప్రభుకుమార్ గారు ఉంటే తేరు అని మా ఇద్దరిని విభజించి మాత్రం మీరు ఎవరు చెప్పొద్దు, అనుకోవద్దు. అది మీరున్నది తీసుకొస్తారు కాదని కాదు కదమ్మా, విషయం తెలియదుగా మాకు అసలు. దేవుడి యొక్క కృపలో చాలా సంతోషం. సరే తల్లి, ఈసారి స్వీట్లు ఇవ్వండి, సంతోషపడతాం. 283వ కీర్తన స్తోత్రార్పణము నర్పింతము అనే కీర్తన పల్లవి పాడుకున్న తరువాత మరి ప్రభు వల్లలో పాలు పంపులు పొందని వారు మౌనంగా సెలవు తీసుకోండి. చివరి వచనం ద్వారా ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో మనము పాలు పంపులు పొందుదాం. అందరు లేచి నిలబడి పల్లవి పాడుకుందాం. స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రోండైన శ్రీయేసుడు పర భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున పరబ్రహ్మ యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మల నుండి సహవాసము సదాకాలం మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. మరణ శ్రమల స్మరే